అడ్డుగా ఏంటే మీరు? మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరా? అంత తేలిగ్గా ఎలా రాణిస్తాం? ఏంటే మీ అల్లరి? అక్క, బావగారు ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావాలి. రానమ్మా, అల్లుళ్ళొచ్చారా ఇంటికి? అవును సునీత, రండి. మా అల్లుళ్ళని చూడ్డానికి వచ్చారు కదా, రండి. ఎన్నిసార్లు చెప్పాలి? అక్కడ ఇంట్లో చెప్పాం కదా. మొన్న మీరు చెప్పింది మీ ఇంట్లో బావగారు. అయితే మా ఇంటికి వచ్చినప్పుడు కూడా పేర్లు చెప్పే లోపలికి రావాలి. అన్నయ్య, పేర్లే కదా వాళ్ళు చెప్పమంటున్నారు, చెప్పేసి. ఏంటి కృష్ణ ఆలోచిస్తారు? పేర్లే కదా, చెప్పండి. ఆలోచిస్తుంది నేను కాదు. అన్నయ్య, భార్య పేరు చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నావేంటి? ఇదే చివరిసారి, మళ్ళీ మళ్ళీ అడగరు కదా. అడగం బావగారు, మీరు పేర్లు చెప్పి ఇందులో కానుక వేసి లోపలికి రావాలి. లేడీస్ ఫస్ట్ కదా, నువ్వే చెప్పు. మా అక్క కాదు బావగారు, మీరే ముందు పేర్లు చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో బావగారే ఫస్ట్. నేను రాధా గోవిందం, నా భార్యతో వచ్చాను. మీ భార్యకి పేరు లేదా బావగారు? వీళ్ల ఏకైకలు పక్కపక్కలు చూడ్డానికేనా మనం వచ్చింది? కాస్త ఓపిక పట్టు. అవకాశం వస్తే వాళ్ళని ఎలా ఆడుకుంటానో నువ్వే చూస్తావు. నేను నా భార్య కృష్ణప్రియతో వచ్చాను. అక్క, నువ్వే ఇప్పుడు. సిగ్గుపడినట్టు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేస్తుందో. సిగ్గుపడింది చాలు వదిన గారు, మీ ఆయన పేరు చెప్పండి. నేను, నా భర్త రాధా గోవిందం వచ్చాం. కానుకిచ్చి లోపలికి రండి. ₹1000 కుదరదు. అన్నయ్య, చూసి కానుకే. బావగారు, కానుకలు మీ రేంజ్లో వెయ్యాలి. రే మనోడా, కాళ్ళు లాగుతున్నాయిరా. సరిపోలేదు బావగారు. నా ఆస్తిలో సగం రాసిమంటావా? అది మాకక్కర్లేదు బావగారు, మీలో సగం మా అక్కుంది కదా, మా అక్కకే ఆ సగం ఆస్తి ఇస్తే చాలు. అప్పుడే వాటాల దాకా వెళ్ళిపోయారు, చూసావా? నన్ను లోపలికి రాణిస్తారా లేదా? మీ అల్లరి చాలే, ఇక ఆపండి. తప్పుకోండి, తప్పుకోవే. రాణమ్మగారు,
కానీ మేం అడిగిన ఏర్పాట్లన్నీ చేశారా? చేశానండి. ఏంటి నిజమే? రండి చూపిస్తాను. ఏసీ ఎక్కడా? ఒక్క నిమిషం. హేయ్, ఏసీ అడుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? రూమ్ చల్లగా అయిందా లేదా అనేది ముఖ్యం. ఏసీ పెట్టినా చల్లగానే కదా అయ్యేది. నాకు ఈ చల్లదనం సరిపోదు. అవునా? వెయిట్. ఉసే చలేస్తుంది. ఏ కూలింగ్ సరిపోతుందా లేదా ఆ కిటికీ కూడా ఓపెన్ చేయమంటారా? వద్దమ్మా చాలు చాలు చాలు. మీకు ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటో తెలుసా? ఇదిగో ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ ఆన్ చేసి ఈ పేపర్ని ఈ నూనెలో ముంచి లైట్కి దగ్గరగా పెట్టామంటే ఒక్క దోమ కూడా ఉండదు. ఆ లైట్కి అట్రాక్ట్ అయ్యి ఆ ఆయిల్ పేపర్కి అతుక్కుపోతాయి. ఇంకా మా ఇంట్లో ఏ పూటకా పూట ఫ్రెష్గా వంటలు చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్ కూడా అవసరం ఉండదు. చల్లని వాటర్ కావాలంటే కుండలో నీళ్లుంటాయి కదా, ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే చల్లగా ఉంటాయి. పెద్దవారు, మీకు తెలియంది కాదు, ఆ ఏసీ గాలి మంచిది కాదమ్మా. ఫ్రిడ్జ్లో నిలువుండేవి మన ఆరోగ్యానికి మంచిది కావు. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు మనం ఏమడిగినా సమాధానం ఉందే వీళ్ళ దగ్గర. ఇంకేం అడుగుతాం పిన్ని, పద. కృష్ణ, సమయానికి నువ్వు నిన్నొచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశావు కాబట్టి సరిపోయిందే. లేకపోతే వాళ్ళు అడిగిన వాటిని ఇవ్వలేదని నన్ను అందరి ముందు నన్ను నానా మాటలు అనేవాళ్లే. ఏం కాదులే అమ్మా, నేను చూసుకుంటాను కదా. ఈ సంతోష సమయంలో అన్నయ్యకి అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటిది? భోజనానికి టేబుల్స్ వేయించకుండా కింద కూర్చోపెట్టింది ఈ రాణమ్మ. అడగవా నువ్వు? ఇప్పుడు టేబుల్స్ గురించి అడిగితే కింద కూర్చోవడమే సాంప్రదాయమని, అరిటాకులో తినడమే మంచిదని ఈ రాణెమ్మ చాటభారతం అంతా చెప్తుంది. అది వినే ఓపిక నాకు లేదు.
కృష్ణక్క బావగారు త్వరగా రండి. కూర్చోండి బావగారు. రండి కూర్చోండి కూర్చోండి. ఆ మహిమ కొంచెం వడ్డించు. ఏయ్ ఏయ్ ఆగండి ఆగండి. అరే ఏయ్ ఏంటిది? అరే ఏయ్ ఏయ్ ఏంటిది? ఏయ్ ఇంత స్వీట్ ఎవడన్నా తింటాడా? ఇంత స్వీట్ తింటే షుగర్ వస్తుంది. షుగర్ రాకుండా ఈ స్వీట్ తిన్న తర్వాత హార్ట్ కూడా పెడతాం బావగారు, ఉండండి. హే హే అరే ఆపు. హే చాలు. హే ఆపు. ఆపు ఆపు చాలు చాలు ఆపు. ఉండండి. అరే హే ఆపు. రండి బావగారు, తింటే తరిగిపోతుంది. హే ఏంటిది? నేనేమన్నా సదర్ పోటీల్లో ఊరేగించే దున్నపోతున్నా? ఇందు పెట్టారు. ఏ ఐటెం వదలకుండా తినాలి బావగారు. ఇంతెవడన్నా తింటాడా? నా వల్ల కాదు. అల్లుడు గారు అలా అనకూడదు. ఇవి మా మర్యాదలు. ఇది మర్యాదలా లేదు, శిక్షలా ఉంది. అలా అనకూడదండి. అయితే నువ్వే అంతా తిను. మా అక్క తినిపిస్తే మీరే అమృతంలా ఉందని మొత్తం తినేస్తారు. అక్కర్లేదు, నాకు చేతులున్నాయి, నేనే తినగలను. అల్లుడు గారు, మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలని ఒకే పెద్దాకు వేశాం. ఇద్దరికీ కలిపి ఎక్కువ వడ్డించాం. అన్నయ్య తినేసి కావాల్సొస్తే తర్వాత 1 month డైట్ చేయొచ్చు. తినేది నువ్వు కాదు కదరా, ఏమైనా చెప్తావు. అత్తగారింటి మర్యాదలు ఇలాగే ఉంటాయండి. తప్పదు, తినాల్సిందే. అక్క ఇంకా చూస్తావేంటి? బావగారికి తినిపించు. మీరు కూడా భోంచేయండి. బావగారు ఇప్పుడు మా అక్కకి పెట్టండి.
నేను తింటాను. ఇద్దరికే అని చెప్పారు కదా, తిను. ఆహా, నేను తిన్నానండి, నాకు చాలు. మిగతాది మొత్తం మీరే తినాలి. అదేంటి? ఏదో మీకు హెల్ప్ చేద్దామని నా వంతు సహాయం చేశాను. మిగతాది మీరే ఫినిష్ చేయాలి. తినండి బావగారు, తింటే తరిగిపోతుంది. అమ్మో. ఇంక చాలు. ఇంకొంచెం తినండి. బావగారు, ఆకు మొత్తం ఖాళీ అయితేనే మిమ్మల్ని వదిలేది. ఎందుకు? మేకకి ఆకులు పెట్టినట్టు ఈ ఆకులు కూడా నాతో తినిపించేయండి. బావగారు, మీరు ఇంకా తింటా అంటే ఇంట్లో ఇంకా అరిటాకులున్నాయి, తింటారా? తినండి బావగారు. తిన్నానుగా. తినాలి, కంపల్సరీ తినాలి. తినండి. ఒక్క ముద్దే కదా, తినేయండి. ఇది తింటే నాకిదే ఆఖరి ముద్దవుతుంది. ఏంటండి అపశకునపు మాటలు? ఒక్క ముద్ద తింటే అయిపోతుంది బావగారు. ఇంకొక్క ముద్దే కదా, తినేయండి. మా బావగారు సూపర్. అమ్మా. అమ్మో. ఏంటి, నా మీద ఫుడ్తో రివెంజ్ ప్లాన్ చేసావా? లేదండి, అది మా మర్యాద. పీకల దాకా ఫుడ్ ఉంది, ఎక్కువ అరవలేను. ఇప్పుడు దీని మీద అరిచే ఓపిక లేదు.
గొడవ పెట్టుకునేంత యాక్టివ్గానూ లేను. వద్దులే. తారా, వాళ్ళిద్దరి మధ్య ప్రేమే లేదన్నావు, ఇదేంటి? రాధాని దాని కొంగు పట్టుకొని తిరిగేలా అది చేస్తుంది అంటే వినలేదు. ఇప్పుడు నీ కళ్ళారా చూడు. మొదట్లో అలా ఉన్న మా ఆయన రాను రాను చిన్నగా మారడం మొదలుపెట్టాడు. నేను ఓపిగ్గా ఉండేదాన్ని. తర్వాత నెమ్మదిగా నన్ను అర్థం చేసుకున్నారు. అప్పుడు నేను మరింత ప్రేమ చూపించేదాన్ని. ఆ తర్వాత ఆయన పూర్తిగా మారిపోయి నాతో సంతోషంగా ఉండడం స్టార్ట్ చేశారు. మనోరాలా, చేతి మీద నీళ్ళు పోయి. జయజమ్మ, ఇక్కడ జారుద్ది, చేతులు జాగ్రత్తగా కడుక్కో. ఏ ఆగో, పెద్దావిడ కదా, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? మీరున్నారు కదత్తయ్య. జయజమ్మకి మీరు నీళ్ళు ఇస్తారని నేను వెళ్ళిపోతున్నా. ఏంటి, మీ అత్తయ్యకే పనులు చెప్తున్నావా? ఏ తప్పేముంది? ఎంత మాట అన్నతారా నిన్నది? దాని తిక్క పొగరు నేనని చేస్తాను కదా పిన్ని. ఏమైందయ్యా? ఆటో ఆగిపోయిందమ్మా, ఒక్క నిమిషం చూస్తాను. అయ్యో, ఏడు వద్దురా నాన్నా, ఊరుకో ఊరుకోరా నాన్నా. ఏడవకురా, ఊరుకో నాన్నా, ఊరుకో నాన్నా. నాన్నా ఊరుకో. అయ్యయ్యో నాన్నా, ఏడవకురా, ఏడవకుండా ఉండు. ఏడవద్దు, ఊరుకో నాన్నా. నాన్నా ఊరుకో. అయ్యయ్యో ఊరుకో నాన్నా. హిమ ఏంటి అంత హడావిడిగా వెళ్తుంది? ఏమో పిన్ని, పద చూద్దాం. ఒక్కసారి బిడ్డనివ్వండి. ఇదిగో అమ్మా. మేడా, చంద్రమ్మ, మీరేంటి ఇక్కడ? ఆటో ఆగిపోయిందమ్మా. ఈ
బాబు నా దగ్గరికి రాగానే ఏడు పాపేశాడు కృష్ణ. వీడింతే హిమ, నా దగ్గరకొచ్చినా ఏడు పాపేస్తాడు. ఇంతకు ముందు 3-4 సార్లు వీణ్ణి నేను ఎత్తుకున్నాను. అంటే వీడికి మనకి ఏదో తెలియని సంబంధం ఉందా? ఏమో, ఏ జన్మలో సంబంధమో తెలియదు. కానీ ఎంత బాగున్నాడో కదా హిమ వీడు. ఎదగరా ఎదగరా దినకరా జగతికే జ్యోతిగా నిలవరా. నా బిడ్డ పురుట్లో చనిపోకుండా ఉంటే ఇంతే ఉండేవాడేమో కదా కృష్ణ. చంద్రమా, బిడ్డ ఎప్పుడు నీ దగ్గరే ఉంటున్నాడు. వీళ్ళమ్మ నాన్న ఎక్కడుంటారు? ఒకటి చెప్పు. ఉన్నారమ్మా. నా కొడుకు కోడలు పనిలోకెళ్తారు. వాళ్ళొచ్చేదాకా నేను చూసుకుంటాను. వాడెక్కువ నాతోనే స్వీటీ, ఎవరా బాబు? వీళ్ళ మనవడు అనుకుంటామమ్మా. చాలా బాగున్నాడు కదా. స్వీటీ, ఇలా దారిన పోయే వాళ్ళ పిల్లల్ని తీసుకొని నువ్వు ముద్దాడ్డం ఏమీ బాగోలేదు. ముందా బాబునిచ్చేసాయి. ఒక్క నిమిషం అమ్మా, వీణ్ణి వదిలి బుద్ధి కావట్లేదు. నువ్వేంటి అలాగే చూస్తున్నావు? నీ మనవణ్ణి తీసుకెళ్ళు. అమ్మా, బాబునివ్వండి. ఇచ్చేయండి అమ్మా. నేను వెళ్ళాలమ్మా బాబుని తీసుకుని. అయ్యో, ఏడవద్దు, ఏడవద్దురా. ఏడవకు నాన్న. అయ్యో, ఏడవద్దు నాన్న. వెళ్ళివు. ఉన్నాడు, తెల్లగా లడ్డులో ఉన్నాడు. చనిపోయిన బిడ్డను ప్రాణాలతో ఎలా